మందాసన సుందరీముపాసే. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మహానారాయణంలో విషయం ఏమిటి అని అంటే పరమాత్మ తత్వమే. పరమాత్మతత్వం ఏ ఉపనిషత్తు అయినా సరే సూటిగానో భంగ్యంతరంగానో పరమాత్మనే తాకుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే మార్గాన్ని ముందర తెలుసుకోవాలి. పరమాత్మకు బ్రహ్మమునకు రెండు స్వరూపాలు ఉన్నాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అది శబ్ద బ్రహ్మము, రెండవది పరబ్రహ్మము. శబ్ద బ్రహ్మము అని అంటే సమస్తమైనటువంటి వాంగ్మయము, ఆర్ష వాంగ్మయము, వేదము, శాస్త్రము, పురాణము, ఇతిహాసము మొదలైనటువంటివన్నీ కూడా. తక్కిన అన్నిటికీ కూడా వేదమే మూలం. ఆ వేదంలో నుంచి వేదో అఖిలో ధర్మమూలం అని, వేదమంతా కూడా ధర్మమే మూలముగా కలిగినటువంటిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ధర్మం అంటే పరమాత్మ ధర్మమే. కాబట్టి అటువంటి శబ్ద బ్రహ్మాత్మకమైనటువంటి దాని ద్వారా పరబ్రహ్మమునకు మనం వెళ్ళాలి. ఈ శబ్ద బ్రహ్మం ఏం చేస్తుందనంటే పరమాత్మ యొక్క సగుణ నిర్గుణ రూపాలు రెండింటినీ కూడా అనేకమైనటువంటి మంత్రాల ద్వారా, అనేకమైనటువంటి ఉదాహరణలు, దృష్టాంతాలు మొదలైన వాటి ద్వారా ప్రత్యక్షంగా మనకు కనిపించేటువంటి దానిలో మనం సంభావించవలసినటువంటి పరమాత్మత్వాన్ని దగ్గరికి తీసుకువెడుతూ ఉండడం అనేటువంటిది ఈ ఉపనిషత్తుల యొక్క పరమార్థం. పరమాత్మ రెండు స్వరూపాలతో ఉపాసింపబడుతూ ఉంటాడు. ఒకదానిని సగుణ రూపము అంటాము, మరొకటి నిర్గుణ రూపము అంటాం. సగుణ రూపము అనంటే మన చక్షురాది ఇంద్రియములకు గోచరమయ్యేటువంటి స్వరూపం. నిర్గుణము అని అంటే కేవలము భావనాత్మకమైనటువంటిది. దానికి నామము, రూపము మొదలైనటువంటివి ఏమీ ఉండవు. నామము, రూపము అనేటువంటివి లేనప్పుడు ఉపాసన అనేటువంటిది ఎంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. మహర్షులు, జ్ఞాన సంపన్నులు అయినటువంటి మహర్షులు, దర్శన సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు అటువంటి నిర్గుణోపాసన చేసి ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ తక్కిన వాళ్ళందరూ కూడా సగుణోపాసన ద్వారానే ఆ పరమాత్మ దగ్గరకు చేరుకోవాలి. సగుణోపాసన పంటకు రాగా అది నిర్గుణంగా మారి ఆ నిర్గుణం ఉపాసన అనేటువంటిది నిర్గుణమైన తర్వాత ఉపాసన అనేటువంటిది ఏమి ఉండదు. తాదాత్మ్యమే. అంటే ఆ నిర్గుణ స్వరూపంతో ఒక్కటిగా అయిపోవటమే జరుగుతుంది. దాన్నే అద్వైతము అంటారు, దాన్నే మోక్షము అని అంటారు.
దాన్నే అనేకమైనటువంటి మాటలతో చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం సగుణం దగ్గరకు వచ్చేటప్పటికీ అందులో బాగా కొట్ట వచ్చినట్టుగా కనిపించేటువంటి విషయాలు 8 ఉన్నాయి. పంచభూతాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఇవి కాక సూర్యుడు, చంద్రుడు, తర్వాత మన ఆత్మస్వరూపం, జీవాత్మస్వరూపము, ఇలాగా 8 స్వరూపాలతో మనకు కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ తెలియవస్తూ ఉంటుంది. అందుకనే కాళిదాస్ ఏమన్నాడంటే, భగవంతుడు లేడు లేడు అని కొట్టుకుని మీరు నానా అవస్థలు పడనక్కర్లేదయ్యా, ఇవన్నీ ప్రత్యక్షంగా ఉన్నాయి అని అన్నాడు. ప్రత్యక్షము అంటే ఇంద్రియ గోచరములు అవుతూ ఉన్నాయి అని చెప్పాడు. ప్రత్యక్షము అంటే ఇంద్రియములకు స్వాధీనమయ్యేటువంటిది. ప్రత్యక్షం భూమి కనిపిస్తోంది కదా, నీళ్లు కనిపిస్తున్నాయి కదా, అగ్ని కనిపిస్తోంది కదా, వాయువు తెలియవస్తోంది కదా, చర్మ స్పర్శ జ్ఞానం చేత, శబ్దము వినిపిస్తోంది కదా, వినికిడి అనేటువంటి దానికి మూలమైన చెవి అనే దాని చేత, సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు. నేను 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 అని మనం దేన్నైతే అనుకుంటున్నామో ఆ ప్రత్యేగాత్మ స్వరూపం అనేటువంటిది కూడా తెలియవస్తోంది. కాబట్టి ఈ 8ంటిని ప్రత్యక్షములు అని అన్నాడు కాళిదాసు. ప్రత్యక్షాభి ప్రపన్న స్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశ అని. ఈ ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే భగవంతుడు లేని చోటంటూ ఏముంటుందండి? భూమిని చూస్తున్నాము, అగ్నిని చూస్తున్నాము, ఈ పంచభూతాలు, సూర్యచంద్రుడు మొదలైన వాటితో అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను లేడనుకోవడం ఎట్లాగా? లేడు అనుకోవడం అనేటువంటిది మూర్ఖత్వమే తప్ప మరొకటి కాదు. అందుకని ఈ ఒక్కొక్క భూతము మొదలైన వాటివి, తర్వాత సూర్యుడు, సూర్య తేజస్సు, సూర్య సంబంధమైనటువంటి వివరాలు, ఇవన్నీ కూడా మనకు చాలా విస్పష్టంగా తెలియజేస్తూ మహానారాయణ మంత్రాలు ఏం చేస్తున్నాయంటే వేరువేరుగా ఒక్కొక్కటిగా తీసుకుని వాటిని వర్ణిస్తూ ఆ ఈ ఇప్పుడు భూమిని గురించి వర్ణించాం. అదంతా ఒక మనస్సులో ఆ జ్ఞానం అంతా ఒక చోట ముద్దలాగా ఉంది. తర్వాత జలాన్ని గురించి వివరిస్తారు. ఆ జలజ్ఞానం అనేటువంటి దాన్ని ఇంతకు ముందు తెలిసినటువంటి భూమి అనే దాని జ్ఞానంతో కలుపుతాం. అంటే అప్పుడు భూమి, జలము అనేవి విడివిడిగా ఉండేటువంటివి ఒక్కటిగా అవుతాయి. ఆ తర్వాత అగ్నితత్వాన్ని గురించి తెలుసుకుంటాం. అప్పుడు భూమి, జలము, అగ్ని అనే 3 ఒకటిగా అవుతాయి. జలం అయిన తర్వాత వాయుతత్వాన్ని గురించి తెలుపుతుంది మనకి ఉపనిషత్తు. అప్పుడు ఆ 4 కలిపి ఒకటవుతాయి. 5 ఆకాశము. ఆకాశము అనేటువంటిది ఈ అన్నిటికంటే చాలా విస్తృతమైనది, పరమాత్మలాగా సర్వవ్యాపకం అనేటువంటి లక్షణం కలిగినటువంటిది. నిజంగా ఇవన్నీ కూడా సర్వవ్యాపకములు. ఏదో రకంగా మనకు తెలియవచ్చే రూపంగా కానీ తెలియని రూపంగా కానీ అన్నిట్లో కలిసే ఉంటాయన్నమాట. కాబట్టి ఆకాశం, అప్పుడు ఆకాశమునే 5 దాకా వచ్చేటప్పటికి ఆ 5ంటిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటువంటి పేర్లను తీసేస్తే మెల్లమెల్లగా ఒకటే అయినటువంటి పరమాత్మ అనేటువంటిది తెలియవస్తుంది. అలాగే సూర్యుడు, చంద్రుడు, ఆ యజమానుడు అంటారు. ఈ 8 ఇది మనం ఏం చేయాలంటే మనం అనేకమైనటువంటి వస్తువులను తీసుకొని కూర్చొని వాటినన్నిటినీ ఒక క్రమంలో ఒక్కదాన్ని ఒకటి కలుపుతూ ఉంటాం. ఉదాహరణకు దధ్యోదనం అనేటువంటి పదార్థం ఉందనుకోండి. దధ్యోదనము అని అంటే పెరుగన్నం. దేవుడికి నైవేద్యం పెట్టడానికి దధ్యోదనము అనేది చేస్తూ ఉంటాం. దధి ఓదనము అని. ఇక్కడ మొట్టమొదటి కావాల్సింది మనకు బియ్యం. అది అన్నంగా వండుతాం. ఆ అన్నంగా వండిన తర్వాత దాన్ని ఒక పక్కన పెడతాం. తర్వాత పెరుగును తయారు చేస్తాం.
ఆ పెరుగుతో ఓ చోట పెడతాం. ఆ పెరుగు ఈ అన్నము కలుపుతాం. ఇది అయిన తర్వాత దాంట్లో పసుపు మొదలైనటువంటివి, ఉప్పు మొదలైనటువంటి పదార్థాలు, తిరగమూత మొదలైన పదార్థాలు, దధ్యోదనము అనే దాన్ని విశ్లేషణ చేసి చూస్తే అందులో దాదాపు 20-30 రకాలైనటువంటి పదార్థాల సమ్మేళనం వస్తుంది. 20-30 విడివిడిగా డబ్బాల్లోనో గిన్నెల్లోనో పాత్రల్లోనో ఉన్నప్పుడు 20-30 అవన్నీ ఒక పాత్రలో కలిపి ఏకముఖంగా మనం చూసినప్పుడు దాన్ని తద్యోదనము అని ఒకటి అని అంటున్నాం. ఇది గమనించినట్లయితే మనకు సృష్టిలో ఉండేటువంటి 8 పదార్థములు విడివిడిగా మనం దర్శించి ఆ 8 పదార్థముల యొక్క సమాహారాన్ని గనక మనం భావించినట్లయితే అనాది, అనంతము, సత్యము, జ్ఞానమయము అయినటువంటి పరమాత్మ తత్వము అనే దాని సగుణ స్వరూపము యొక్క ఏకత్వము అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఏకత్వాన్ని దర్శనం చేయటం కోసం ఈ మహానారాయణోపనిషత్తు ఏం చేస్తుందంటే ఒక్కొక్క దాని వివరణ, ఒక్కొక్క దాని లక్షణము, ఒక్కొక్కటి చేసేటువంటి పని, ఆ చేసే పని మనం ఏ రకంగా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు బోధిస్తోంది. ఇది వరకు కొన్ని మంత్రాలు చూసాం. ప్రస్తుతం మనం ఏ మంత్రం దగ్గరికి వస్తున్నామంటే జలములకు సంబంధించినటువంటి మంత్రం. జలములకు జల అనే శబ్దానికే ఓ చిత్రమైన అర్థం చెప్తారు. జాయతే దీయతే యస్మిన్ ఇది తజ్జలం అని అంటారు. దేనియందు అన్నీ పుడుతూ ఉంటాయో, దేనియందు లీనమవుతూ ఉంటాయో అటువంటివి అటువంటి దాని సముదాయము జలము అని అంటారు. ప్రాణులు మొట్టమొదటగా ఏ భూతంలో పుట్టాయి? జలభూతంలోనే పుట్టినాయి. ఆకాశంలో ప్రాణి సృష్టి లేదు, వాయువులో ప్రాణి సృష్టి లేదు, అగ్నిలో ప్రాణి సృష్టి లేదు. మొట్టమొదటగా ప్రాణి సృష్టి దేంట్లో జరిగింది? జలములో జరిగింది. అందుకనే అపయేవ ససర్జాదౌ అనే మాట మనకు వినిపిస్తోంది. మొట్టమొదట పరమాత్మ అప్పులనే సృష్టించాడు. అప్పులంటే జలములు. మరి అయితే తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశస్తంభూత అని అన్నారే, మరి దానికి దీనికి తేడా వస్తోంది కదా. అప ఏవ ససర్జాదౌ, ఆదౌ మొట్టమొదట అపహ ఏవ జలములనే సృష్టించను అని ఒక వేదవాక్యం ఉంటుంది. మొట్టమొదట తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశస్తంభూత అని ఆ ఆకాశం పుట్టింది. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న తయారైంది. మొట్టమొదటగా ఏర్పడినది ఆకాశమా, జలమా? ఈ రెండింటికి సంబంధించి రెండు మొదటే పుట్టినాయని 2 వేదవాక్యాలు లాంటివి మనకు కనిపిస్తున్నాయి. మనం నిర్ధారించుకోవాలి, నిరూపించుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదో ఒకటి మాత్రమే ఏర్పడుతుంది, తర్వాత అవి అనేక విధాలుగా అవుతూ ఉంటాయి. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే, దాన్నే అనేకమైనటువంటి పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆకాశమా జలమా అనేటువంటి దాన్ని చూస్తే ఓ మంత్రం ఏం చెప్తోంది? ఆకాశం నుండి వాయువు, అగ్ని, జలము అని 4వదిగా జలం వచ్చింది అని చెప్తాం. ఇంకొక ప్రమాణ వాక్యం ఏం చెప్తోంది? అపయేవ ససర్జాదౌ, జలములనే సృష్టించారు మొట్టమొదట పరమాత్మ అని అన్నాడు. రెండింటికి వైరుధ్యం వస్తోంది. రెండు భగవద్వాక్యాలే అయినప్పుడు 2 వాక్యాలకు భిన్నత్వం అనేటువంటిది వస్తే ఎలాగా? దాన్ని మనం సమన్వయించుకొని ఏకార్థాన్ని సంపాదించాలి. అపయేవ ససర్జాదౌ అనేటువంటి మాట మొన్న నిజమే, అది సత్యమే. ఆకాశమే మొట్టమొదటిగా ఏర్పడింది అనే మాట కూడా సత్యమే. 2 విరుద్ధములైనవి 2 ఎట్లా సత్యములవుతాయి అనేటువంటి దాన్ని మనం బుద్ధి విశేషాన్ని ఉపయోగించి పెద్దవాళ్ళ మాటల్ని, గురువుల యొక్క మాటల్ని వాటిని ఆధారంగా చేసుకుని దాని తత్వం తెలుసుకోవాలి. ఇక్కడ విషయం ఏమిటంటే అప ఏవ ససర్జాదౌ అనే చోట
ఆకాశము వచ్చి వాయువులో కలిసింది, వాయువు వచ్చి అగ్నిలో కలిసింది, అగ్ని వచ్చి జలములలో కలిసింది, జలములలో మొట్టమొదటగా ప్రాణి సృష్టి ఏర్పడింది. అందుకనే చూడండి, అవతారాల్లో మొట్టమొదటి అవతారం ఏదండి? మత్స్యావతారం. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ బుద్ధ కల్కిరేవచ అని దశావతారాలు చెప్తారు. ఇది విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి తత్వాన్ని కూడా తెలియజేస్తోంది. మొట్టమొదటిగా మనకు గోచరమయ్యేటువంటి ప్రాణి సృష్టి ఏది? మత్స్యావతారం, చేప. దానికి అది ఎక్కడ పుట్టింది? జలములో పుట్టింది. కాబట్టి అపయేవ ససర్జాదవు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, జలములే మొట్టమొదటిగా సృష్టింపబడినాయి అనే మాటకు అర్థం ఏమిటంటే, భూత సృష్టికి కారణమైనటువంటి జలములను మీరిప్పుడు మొట్టమొదటి భూతంగా భావించండి. అంటే తక్కిన వాటిని కొట్టేయమని కాదు, ఆకాశము, అగ్ని, వాయువు అనేటువంటివి లేవని కాదు. భూత సృష్టి దృష్ట్యా జలములకు ప్రాధాన్యము వస్తోంది. కాబట్టి అటువంటి వాటిని ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆప అన్నమాప అని ఇట్లా ఒక మంత్రం ఉంది. అప్పుడు జలములు, ఆ జలములు అనేటువంటివి అన్ని సమస్తమునందు ఉన్నాయి అనేటువంటి. అట్లా కాదే మనకు సముద్రాలలో, నదులలో, నీటి పడియలలో, గుంటలలో, బావులలో, మరి మన ఇంట్లో ఉండేటువంటి పాత్రల్లో జలం కనిపిస్తోంది. ఇది అంతటా ఆపోవా ఇదగు సర్వం అని ఎలా చెప్తాము అనేటువంటి ప్రశ్న వస్తే, అన్నిటి యందు దర్శనం చెయ్యాలి మనము అని తాత్పర్యం. అన్నిటి యందు అని అంటే స్థావరము, జంగమము, 84 లక్షల జీవరాశులు, ఆ పైన ఉండేటువంటి 14 లోకాలు మొదలైనటువంటి అన్నిటి యందు కూడా జలమతత్వాన్ని మనం సంభావించాలి. ఎలా సంభావిస్తాము అని అంటే, దానికి ఒకటే మార్గం, సర్వము రసమయము. రసము అంటే ఆర్ద్రత కలిగించేటువంటి ఒక భావము, ఆ జలము మొదలైనటువంటివి. ఈ రసము లేని చోటంటూ మనం ఎక్కడైనా ఒకటి చూపించగలవా? ఆ దృష్టితో ఆపోవా ఇదగు సర్వం, ఈ దృశ్యమానమయ్యేదంతా కూడా జలమే అని వేదవాక్యం ప్రకటిస్తోంది. దానికి ఏమీ అభ్యంతరం లేదు. అటువంటి జలములకు సంబంధించినటువంటి మరికొన్ని విశేషాలు ఈ మహానారాయణ మంత్రం. అంటే పైనుంచి 4వ భూతము, కింది నుంచి 2వ భూతము అయినటువంటి జలాన్ని గురించి చాలా విశేషమైనటువంటి మంత్రాలని మనకు మహానారాయణుడు అందిస్తూ ఉన్నది. అందులో ఒక మంత్రం, చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పాప్మానమరాతింపరేమా. చరణం పాదం కాదు, పవిత్రం, పవిత్రమైన చరణము ఎవరిది? శ్రీ మహావిష్ణువుది. ఏ చరణమైతే బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అడిగి 1 అడుగుతో సమస్తమైనటువంటి లోకాలని, ఇంకొక అడుగుతో లోకాతీతమైనటువంటి పై ఉండేటువంటి భాగాన్ని ఆక్రమించేసినాడో, 3వ పాదానికి చోటు చూపించ ఉన్నాడో అటువంటి చరణం అన్నమాట. కాబట్టి చరణం అంటే ఏదో మన కాళ్ళతో నడిచేది అనే అర్థం కాదు ఇక్కడ. చరణము అంటే చెరించునవి. చెరించుట అంటే ఎప్పటికప్పుడు నిత్యము కదలుతూనే ఉండేటువంటిది అని అర్థం. మనం నిద్రపోయినప్పుడు కాళ్ళు మన అధీనంలో ఉండవు, జీవులందరికీ అంతే. కానీ పరమాత్మ చరణం మాత్రం అట్లా కాదు. పరమాత్మ చరణం ఎప్పుడూ నిరంతరము చైతన్యాత్మకంగానే ఉంటుంది. ఇంకొక రహస్యం కూడా మనం భావన చేయాలి. చరణము అంటే చరించునది, చరించడం అంటే గమనం, నడిచేటువంటి భావన. అది ఒక్క విషయం జాగ్రత్తగా చూడండి.
నడక అంటే కదలిక. అంటే కదలిక అనే దానికి సంస్కృతంలో మనకు మంచి పదం ఒకటి ఉంది. దాన్నే చైతన్యము అని అంటాం. చైతన్యము అంటే చేతనత్వము, అంటే ఏదో ఒక విధమైనటువంటి కదలిక కలిగినటువంటి లక్షణము అన్నమాట. ఇంకొక రహస్యం కూడా ఉంది. సర్వే గత్యర్థా బుద్ధ్యర్థా అని ఒక వ్యాకరణ నియమం ఉంది. బుద్ధ్యర్థములు జ్ఞానార్థక శబ్దములన్నీ, ఆ గత్యర్థక శబ్దములన్నీ, గమనము అనే అర్థాన్ని చెప్పే శబ్దాలన్నీ కూడా, ధాతువులన్నీ జ్ఞానార్థకాలు కూడా. కాబట్టి చరణం అనే దానికి అర్థం ఏమిటంటే జ్ఞానము. చరణము అంటే కదలిక, చైతన్యము. చైతన్యము అని అంటే కదలిక. కదలిక అని అంటే మామూలుగా ఒక చోట నుంచి ఇంకో చోటికి పోవటం, లోకం యొక్క కదలిక. పరమాత్మ యొక్క కదలిక అట్టా కాదు, ఒక చోటనే ఉండి అంతటా వ్యాపించే లక్షణం కలిగినటువంటి పరమాత్మ లక్షణం. సత్యం, జ్ఞానం, అనంతం అని అంటున్నామే, ఏదైతే ఉందో అదే అటువంటి చరణం. అది చాలా పవిత్రమైనటువంటిది. పవిత్రము అని అంటే ఏ మాలిన్యము లేకుండా చేసేటువంటిది, ఏ మాలిన్యము లేనిది, ఏ మాలిన్యము లేకుండా చేసేటువంటిది పవిత్రం చరణం. వితతం, వితతం విశేషముగా, తతం అంటే వ్యాపించి ఉన్నది. తను విస్తారే అనే ధాతువు నుంచి తతం అనేటువంటి రూపం ఏర్పడింది. వితతం, సతతం, సంతతం, తతం, తానం మొదలైనటువంటి శబ్దాలు ఇవన్నీ కూడా వ్యాప్త్యర్థకాలు. వితతం అంతటా వ్యాపించి ఉన్నటువంటివి. వ్యాపించి ఉండటం అంటే అర్థం ఏమిటంటే, ఒక చెట్టు ఉందనుకోండి, వటవృక్షం ఉందనుకోండి, ఆ మర్రి చెట్టు అనేటువంటిది కింద విత్తనం రూపంలో కింద తవ్వుకుంటూ పోతుంది. పైన కాండము, కొమ్మలు, రెమ్మలు మొదలైనటువంటి విధంగా పైకి వ్యాపిస్తూ ఉంటుంది. ఈ రకంగా భగవంతుడు దానికి ఒక ఇయత్త, ఒక హద్దులు ఏర్పాటు చేశాడు. ఆ హద్దులు ఉన్నంత వరకు వ్యాపిస్తూనే ఉంటుంది. ఊరికే ఉదాహరణగా చెప్పుకున్నాం. ఇట్లా వ్యాపించడానికి మూల కారణమైనటువంటి మర్రి గింజ ఎంత ఉంటుంది, వ్యాపించిన దాని స్వరూపం ఎంత ఉంటుంది. గింజగా ఉండేటువంటి ప్రమాణం కంటే కొన్ని లక్షల ప్రమాణం ఎక్కువగా ఉండడం అనేటువంటిది వ్యాప్తి యొక్క లక్షణం. అందుకనే దాన్ని మనకి చెప్పడం కోసం వేదం ఏం చెప్పిందంటే, అణోరణీయాం మహతో మహీయాం. అణువుల కంటే అణువు ఇంకా చిన్నది, మహత్తుల కంటే మహత్తు అని. దానికి ఒక ఉదాహరణగా మనకు తెలిసినటువంటి విషయం వృక్షం. ఆ వృక్షము బీజంగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. అవి అంకురమై, పుష్పితమై, శాఖోపశాఖలుగా పైకి పెరిగినప్పుడు ఈ విత్తనం యొక్క ప్రమాణంతో ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది అనేది చూడాలి. అదే పరమాత్మ యొక్క స్వరూపం. ఆ రకంగా మనం భావించదగినటువంటిది. అందుకనే దానిని వితతం అన్నారు. ఈ వితతం అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఈ చరణం. అదేమిటి చరణం? పరమాత్మ యొక్క కాలు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాలు మన శరీరంలో ఒక భాగమే తప్ప ఇంకా పైన అనేకమైనటువంటి అంగాలు ఉన్నాయి. పరమాత్మ యొక్క అంగమే వితతము, పవిత్రము, పురాణము. ఎప్పటిదో తెలియదు. పురాణము అంటే ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉండేది, పాతదైనా కొత్తగా కనిపిస్తూ ఉండేటువంటి. అంటే పాతదనము కొత్తదనము లేకుండా నిరంతరము ఏకరూపంగా ఉండేది అని అర్థం అన్నమాట. పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని. ఏ చరణంతో అయితే తరతి, జీవుడు, సాధకుడు అన్నమాట. జీవుడు అంటే ప్రతివాడు తరింపబడవచ్చు, కానీ సాధన ఉంటేనే తప్ప, సాధన అనేటువంటి ఒక ఊతం ఉంటే తప్ప అతడు తరించడు. మనం ఎదురుగుండా నది ఉంది, నది ఒడ్డున నావ ఉంది. ఆ నావ ఇటు నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్తుంది, కానీ మనం దాని మీద ఎక్కాలిగా.
ఆ ఎక్కడానికి ఏదో మూల్యం చెల్లించుకోవాలి. ఆ తర్వాత ఎక్కిన తర్వాత అవతల గట్టుకు చేరటానికి తగినటువంటి అన్ని విధములైనటువంటి ఆనుకూల్యాలు ఉండాలి. మనం లోకంలో చూస్తున్నాం, అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఏమిటంటే ఏదో బస్సు ఎక్కాడు, గమ్యానికి చేరుకునే లోపల ఏదో యాక్సిడెంట్ అయింది, వెళ్ళిపోయినాడు, గమ్యం చేరకుండానే శరీరం పోయింది. అట్లాగే నదిలో ప్రయాణం చేస్తున్నాడు, అనుకోకుండా ఒక వరద వచ్చింది, ఇది ఈ పడవని కొట్టి అవతల పారేసింది, పోతున్నాడు. కాబట్టి మనం ప్రయాణం ప్రారంభించామంటే అవేం పెద్ద నమ్మకం లేదు గమ్యం చేరుకుంటాము అనేదానికి. భగవద్ అనుగ్రహం ఉండాలి, ఒడుపు ఉండాలి, ఆ నావ నడిపేటువంటి వాని తీరుతెన్నుల్లో మంచి జాగరూకత ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి పురాణం అటువంటి దాని చేత ఏన పూత స్తరతి దుష్కృతాని, ఈ ఈ ఎక్కినటువంటి నావ ఆ చివరి దాకా వెళ్ళటానికి అడ్డుగా ఉండే పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేమిటి? అవి మనం చేసుకున్నవే. దుష్కృతాని, పాప పనులు. మనం తెలిసో తెలియకుండానో అనేకమైనటువంటి పాప పనులు చేస్తూ ఉంటాం, అనేకమైన పాప పనులు చేస్తూ ఉంటాం. ఒకటి కాదు, రెండు కాదు. తెల్లవారి లేచాము అని అంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ యకర్మకృత్ అని భగవద్గీతలో చెప్పారు. ఏదో ఒక పని చెయ్యకుండా ఎవ్వడు ఒక క్షణం కూడా ఉండడు. అయ్యా నేను నిద్రపోతున్నాను కదా, ఏ పని చేయటం లేదు అంటే నిద్రపోవటం కూడా ఒక పనే. ఆ నిద్ర నిన్ను వివశుణ్ణి చేసింది, కానీ నీ తలలో చేరి ఆ నిద్ర అనేటువంటిది అనేకమైన కళలను పుట్టిస్తోంది. ఆ కళలు అనేటువంటి దాంట్లో నువ్వు మేల్కొనే ఉంటున్నావు. కాబట్టి నిద్ర అనేటువంటిది వ్యావహారికంగా ఏ పని చెయ్యని స్థితి అని అన్నా, తాత్వికంగా ఆలోచిస్తే అక్కడ జరిగే పనులు అక్కడ దొరుకుతూ ఉన్నాయి. మనకు 3 దశలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. జాగ్రత్త దశ, స్వప్న దశ, సుషుప్తి దశ అని. జాగ్రత్త దశలో మనం మేల్కొని ఉన్నాం, అన్ని చేస్తూ ఉన్నాం. స్వప్న దశకి వెళ్ళేటప్పటికి కళ్ళు మూసుకున్నాం, నిద్రపోతున్నట్టుగా మనకు అనిపిస్తోంది, పక్కన వాళ్ళకి కూడా అనిపిస్తోంది. కానీ మనస్సు అనేటువంటిది లేచి వీర విహారం చేస్తూ ఉంటుంది, అవే కలలు. కాసేపటికి ఆ మనస్సు కూడా గ్లాని ఏర్పడి నిద్రపోతుంది, అది కూడా పోతుంది. అప్పుడు గాఢ సుషుప్తి. ఆ గాఢ సుషుప్తి కూడా ఒక పనే. ఎందుకనంటే నిద్ర లేచిన తర్వాత మనం ఏమనుకుంటూ ఉంటాం, ఆగా హాయిగా నిద్ర పట్టింది అని అంట. ఈ హాయి అనేటువంటిది ఒక ఫలమే కదా. ఈ ఫలము దేని వల్ల వచ్చింది? నిద్రించటం అనేటువంటి కర్మ వల్ల వచ్చింది. కాబట్టి కర్మ చెయ్యకుండా జీవి అయినటువంటి వాడు ఒక క్షణం కూడా ఉండడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ యకర్మకృత్. అందుకని అటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మ చేశాము అని అంటే ఫలము ఉండి తీరుతుంది. ఇవి కర్మ ఫలము అనేటువంటివి వస్తువు నీడ లాంటివి. వస్తువు ఉంటే నీడ ఉంటుంది, నీడ ఉన్నది అంటే వస్తువు ఉన్నట్టే. కాబట్టి ఆ ఫలం ఉంటుంది. ఆ ఫలము మంచి ఫలం కావచ్చు, చెడ్డ ఫలం కావచ్చు. చెడ్డ ఫలముని దుష్కృతములు అనేవి వాటి వల్ల వస్తుంది. దుష్కృతాని అంటే పాపపు పనులు చేయవలసిన ధోరణిలో చెయ్యకుండా చెయ్యరానివి అనేటువంటి పనులు చేస్తూ ఉండటమే దుష్కృతం. ధర్మశాస్త్రాలు ఇలా చెయ్యండి అని అనేకమైనటువంటి విధులను ఏర్పరిచి ఉంది. అలాగే ఈ పని చెయ్యవద్దు, ఈ పని చేయవద్దు అని కొన్ని నిషేధాన్ని, చెయ్యవద్దు అనేటువంటి వాటిని ఏర్పాటు చేసి ఉంది. మనం ఏదో గుడ్డెత్తు చేరబడ్డట్టుగా లేస్తున్నాము, పనులు చేసుకుంటున్నాము, ఆయా పనులు చేస్తున్నాము. చెయ్యమన్న పనులు చెయ్యటం లేదు, చెయ్యండి అన్న పనులు చెయ్యవద్దు అన్న పనులు చేస్తున్నాము. కాబట్టి దీనివల్ల సుకృతము దుష్కృతము అనేటువంటి పాప ఫలితాలు వస్తూ ఉంటాయి.
ఏన పూతస్తరతి దుష్కృతాని. మనము పాపకార్యములను తుడిచివేసుకోకుండా ఉన్నట్టయితే అవి మనను వెంటాడుతూనే ఉంటాయి. దానివల్ల కలిగే ఫలితం ఏమిటి? సంసారం. సంసారం అంటే అర్థం ఏమిటి? పుడుతూ ఉండడం, చస్తూ ఉండడం, చస్తూ ఉండడం, పుడుతూ ఉండడం. ఇది జనన మరణ విషవలయం దీంట్లో ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి? దుష్కృతములు అనేటువంటి వాటిని చేయాలి. పాడు చేస్తే చేయాలి. ఆ పాడు చేయడానికి మనకు ఒకటే ఒక్క గతి ఉంది, మనకు ఒకటే ఒక్క దారి ఉంది. ఏమిటంటే పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ఆ పాదాన్ని మనం మనస్సులో పెట్టుకొని పూజ చేస్తూ తదేక దృష్టితో ఉండాలి. తక్కిన పనులన్నీ వాటంతట అవి అయిపోతూ ఉంటాయి. అదేం మనం బెంగపడక్కర్లా. అదే దృష్టితో ఉంటే అన్నం ఎట్టాగండి, ఉద్యోగం ఎట్టాగండి అని అనుకోనక్కర్లా. వాటి ద్వారా అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం చేయవలసిందల్లా ఏమిటంటే మన మనస్సుని, మన ఇంద్రియాలని, మన కరణాలని, వీటినన్నిటినీ ఏకముఖం చేయాలి. ఆ ఏకముఖం ఏమిటి? భగవంతుని పాదం. అది చేస్తే అది ఏం చేస్తుంది? మన కర్మలన్నింటినీ కూడా, కర్మ ఫలాలన్నింటినీ కూడా చెరిపేస్తుంది. ఎప్పుడైతే అద్దం మీద పడినటువంటి మరకలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఒడుపుగా అద్దం దెబ్బ తినకుండా మన కన్ను దెబ్బ తినకుండా జాగ్రత్తగా తుడిస్తే అప్పుడు ఏమవుతుంది? మన బింబము అందులో ప్రతిబింబంగా కనిపిస్తుంది. లేకపోతే అదంతా దుమ్ము ధూళి కొట్టుకున్నట్టయితే మన మన మొహం అనేక విధమైన వికారాలతో కనిపిస్తూ ఉంటుంది. ఆ వికారాలే దుష్కృతాలు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క చరణాన్ని ఆ పూజ చేశామో, ఉపాసన చేశామో, అప్పుడు ఏమవుతుంది? దుష్కృతములన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. నిర్మలమైనటువంటి అద్దంలో మన బింబము కనిపించినట్టుగా కనిపిస్తుంది. దాన్నే పూత అన్నారు. పూత అంటే పవిత్రుడు కావటం. ఏన పూతస్తరతి దుష్కృతాని. దేనితోనైతే, ఏ చరణమును ఉపాసన చేయటం వలనైతే జీవుడు, సాధకుడు పూత పవిత్రుడై దుష్కృతాని పాపపు పనులన్నింటినీ కూడా తరచి దాటుకుంటాడు. ఇంకా మళ్ళీ కొత్త పాపాలు రాకుండా జాగ్రత్త పడతాడు. ఏన పూతస్తరతి దుష్కృతాని తేన. ఏన దేనితో అయితే దుష్కృతాన్ని ధరిస్తాడో, దేనితో అయితే పూతుడవుతాడో, తేన అటువంటి శ్రీ మహానారాయణ స్వామి వారి యొక్క చరణం అనేదాన్ని తేన పవిత్రేణ శుద్ధేన పూతాహ. అప్పుడు అది పవిత్రమవుతుంది. మన మనస్సు కూడా పవిత్రమవుతుంది. చరణము పవిత్రము అని చెప్పారు ఇందాక. చరణం పవిత్రం వితతం పురాణం. మన హృదయాన్ని చెప్పారు. ఈ హృదయం కూడా పవిత్రమవుతుంది. చరణము పవిత్రమై హృదయాన్ని పవిత్రం చేసి రెండు పవిత్రములవుతాయి. రెండు పవిత్రములు ఒకదానితో ఒకటి కలిస్తే ఏకత్వం. దాన్నే అద్వైతం అంటాం. తేన పవిత్రేణ శుద్ధేన. పవిత్రేణ అంటే మాలిన్యము లేనిది. శుద్ధము అని అంటే అంతకు ముందు ఉండేటువంటి మలిన పదార్థాలన్నింటినీ కూడా కడిగేసుకున్నటువంటిది. అటువంటి దాని చేత పూతాహ పవిత్రులమై మనం కూడా పవిత్రులమై ఏది ఆరాధించినందువలన, ఏ పవిత్రమైన దానిని ఆరాధించినందువల్ల మనం అందరం పవిత్రులమవుతున్నామో అటువంటి పూతాహ పూతులమైనటువంటి మనము అరాతిం అతి పాప్మానం తరేమా. అరాతి మనకు శత్రువు. అరాతి అంటే మనని సర్వ విధాల నాశనం చేసేటువంటి అవేమిటి? అతి పాప్మానం. పాప్మానం పాపం. పాపము అనేటువంటిది. పాపము అని అంటే అసత్కర్మ. ఇతరుడికి హింస కలిగించేటువంటిది. ఇతరుడు అనేటువంటి భావనయే అసలు నిజానికి వేదాంత దృష్టితో లేదు. ఉన్నది ఒక్కటే, నీవు వాడు అనేటువంటిది లేదు. ఉన్నది మనం. నీవు నేను అనేది ద్వైతం, మనం అనేది అద్వైతం. కాబట్టి అటువంటి అద్వైత స్థితికి వచ్చినప్పుడు, అద్వైత స్థితిలో మనం ఏం చేస్తున్నాము?
భగవంతుడిని తీసుకొచ్చి మనలో కలుపుకోవటంలే, మనం వెళ్ళి భగవంతుడిలో కలుస్తున్నాం. భగవంతుడిని తీసుకొచ్చి ఏదో ఒక రకంగా సాధ్యం కాదు కానీ, ఒకవేళ ఊహ చేత పరమాత్మను తీసుకొచ్చి మనలో కలుపుకుంటే పరమాత్మ కూడా మనలాగానే పుణ్యము పాపము మొదలైనటువంటి బంధహేతువులన్నీ ఏర్పడతాయి అని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఊరికే విద్యా విషయం కనుక అటువంటి ఆలోచన కూడా చేయకుండా మనం ఏం చేయాలన్నమాట, మనల్ని దాంట్లో కలుపుకోవాలి. అందుకనే శంకర భగవత్పాదుల వారు సాముద్రోహి తరంగ క్వచన సముద్రో న తారంగ అన్నారు. సముద్రమునకు సంబంధించిన తరంగము అంటాం కానీ తరంగానికి సంబంధించిన సముద్రము అనం. తరంగము చిన్నది, సముద్రము పెద్దది. అది మహా విషయము, ఇది అల్ప విషయము. పరమాత్మ మహా విషయము, మన జీవాత్మ అల్ప విషయము. జీవాత్ముడు పరమాత్మలో కలవటం సంభవిస్తుంది కానీ పరమాత్మ వచ్చి జీవాత్ముల్లో లయమవటం అనేటువంటిది సంభవించదు. కాబట్టి ఈ జీవుడుగా ఉన్నటువంటి మనము అజ్ఞానం చేత జీవుడు అయినాము అనుకునేటువంటి భావనతో కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంసారము, బాధలు మొదలైనటువంటి అనుభవించేటువంటి జీవుడు వీటన్నిటినీ తొలగించుకొని ఏ వికారము లేనటువంటి అతి శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ పరమాత్మలో లీనమైపోతాడు. అలా లీనమైపోవటాన్నే అద్వైతము అంటాం. అద్వైత సిద్ధి అని. అటువంటి దాన్ని చేయటానికి ఏం కావాలి? తరణం కావాలి. తరేమా అరాతి తరేమా. అరాతి అంటే శత్రువు. మనకు మన వేదాంతంలో శత్రువు ఒక్కడేనండి. ఎవరా ఒక్కడు? అజ్ఞానము. అజ్ఞానము అంటే తెలియవలసినది తెలియకపోవటము. తెలియవలసింది ఏమిటి? పరమాత్మ తత్వం. ఆ పరమాత్మ తత్వం తెలియకుండా అక్కర్లేని జగత్తు యొక్క తత్వం తెలియటం అనేటువంటిదే అజ్ఞానం అన్నమాట. కాబట్టి మన అరాతి ఎవడు? అజ్ఞానం. ఎందుకు అరాతి అయినాడు, శత్రువు అయినాడు అంటే మనము దేనినైతే తెలుసుకొని దాంట్లో కలిసిపోవాలో అది కలవకుండా అడ్డుపడుతున్నాడు. అజ్ఞానం అనేటువంటిది జ్ఞానానికి జీవుడికి మధ్యలో ఉండేటువంటి గ్రహణంలో ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి మధ్యలో వేరే ఏదో అడ్డం వచ్చినట్టుగా ఈ అజ్ఞానం అనేటువంటిది. దాన్ని తొలగించుకోవాలి. అరాతింతరేమ అతితరేమ. ఆ పాపము అనేటువంటి దాన్ని మనము పూర్తిగా తరించుకుందుగాక అని ఈ మంత్రం చెప్పాం. చాలా గొప్ప మంత్రం. దీన్ని సాధారణంగా ఏం చేస్తున్నారంటే ఆబ్దికము, శ్రాద్ధము మొదలైనవి పెట్టేటప్పుడు, పాద ప్రక్షాళన చేసేటప్పుడు ఈ మంత్రం చదువుతూ బ్రాహ్మణుడికి పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. అది కర్మ లోకంలో దానికి ఏమీ ఇబ్బంది లేదు కానీ మనం ఆ స్థాయిని మించి పరమాత్మ యొక్క పాదాన్ని, అంటే ఇప్పుడు మనం బ్రాహ్మణార్థము పిలిచినటువంటి నిమంత్రణం అంటారు. బ్రాహ్మణార్థం కోసం ఒక వ్యక్తిని పిలవటానికి నిమంత్రణం అని పేరు. ఆమంత్రణము, నిమంత్రణము అని రెండు ఉన్నాయి. ఆమంత్రణం అంటే కామచారం. అంటే మనం అయ్యా రేపు మా ఇంట్లో పెళ్లి భోజనానికి రండి అంటే వెళితే పెడతాము, లేకపోతే లేదు. నిమంత్రణం అంటే అట్టా కాదు. అయ్యా రేపు మా ఇంట్లో శ్రాద్ధము, మీరు బ్రాహ్మణార్థం రండి అని అంటే వచ్చి తీరాలి, లేకపోతే శ్రాద్ధం పాడైపోతుంది. ఏది రాకపోతే కార్యము నాశనం అవుతుందో అటువంటి ఆహ్వానాన్ని నిమంత్రణం అంటారు. వచ్చినా రాకపోయినా ప్రధానమైన కార్యం ఆగదు, దాన్ని ఆమంత్రణం అంటారు. కాబట్టి ఇప్పుడు మనం నిమంత్రణం చేసిన బ్రాహ్మణుడి యొక్క పాదం కాదు, అది లాంఛనంగా ఒక గుర్తుగా చేస్తున్నామో అది తప్పు కాదు. కానీ మన మనస్సులో ఆ సందర్భంలో కూడా మనం ఏ పాదాన్నైతే కడుగుతున్నామో ఆ పాదము పరమాత్మ యొక్క, శ్రీమన్నారాయణుని యొక్క
బలిచక్రవర్తిని అణిచివేయటానికి 3 పాదాలతో సర్వమును వ్యాపించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాన్ని గనక మనం ప్రార్థించినట్లయితే మనకు ఉండేటువంటి సంసారము అనేటువంటి అజ్ఞానము అనేది తొలగిపోతుంది అని ఈ మంత్రం యొక్క గొప్ప అర్థము. ఇది చాలా గొప్పదైనటువంటి మంత్రము. దీనిని భావన చేస్తూ మనం ఆ పూజలు మొదలైనవి చేసుకుంటూ ఉండాలి. మొత్తానికి మనం మన మన లక్ష్యం ఏమిటి అని అంటే ఏకము, అద్వితీయము, నిరాకారము, నిరంజనము అయినటువంటి పరమాత్మలో మనం ఒకటైపోవటం. దాని పేరే అద్వైతం అన్నమాట. దానికి ఇటువంటి మంత్రముల భావన అనేటువంటిది మనకు చాలా ఉపకారం చేస్తుంది. చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్పరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పాప్మానమరాతింతరేమ సజోష ఇంద్ర సగణో మరుద్భిః సోమం పిబ వృత్రహం శూర విద్వాన్ జహి శత్రువుం రపమృధోనుదస్వాధా భయం కూహి విశ్వతో నః. మళ్ళీ ఇంద్ర ప్రార్థన చేస్తున్నారు. సజోష ఇంద్ర సగణో మరుద్భిః. ఈ మా ఇంద్రుడికి వృత్రహంత అని ఒక పేరు. వృత్రాసురుడు అనేవాడిని చంపినవాడు. వృత్రాసురుడు అనేటువంటి వాడు పౌరాణికంగా ఒక రాక్షసుడు. కానీ తాత్వికంగా వృత్ర అంటే మన జ్ఞానాన్నంతటినీ కూడా కప్పివేసేసేయడం. అనేక పర్యాయాలు మనం చెప్పుకున్నాం. ఒక దీపం వెలిగించి దాని మీద ఏదో ఒక డబ్బా లాంటిది బోర్లించడం లాంటిది, దాని పేరే వృత్రుడు. అంటే అజ్ఞానం అన్నమాట. వృత్రహన్, వృత్రుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించిన వాడ, అంటే అజ్ఞానాన్ని సంహరించినటువంటి వాడు. ఇక్కడ ఇంద్రుడు అని అంటే తూర్పు దిక్కునకు అధిపతి, దేవలోకానికి అంతటికీ పాలకుడు, అష్ట దిక్పాలకులకు ప్రధాన వ్యక్తి అనేటువంటి పాక్షికమైనటువంటి ఇంద్రుణ్ణి కాకుండా పరమైశ్వర్య యుక్తుడు. ఇది పరమైశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్ర అనేటువంటి శబ్దం ఏర్పడుతోంది. ఇంద్ర అనేటువంటిది సంబోధన ఇక్కడ. ఇంద్ర వృత్రహన్, వృత్రాసురుణ్ణి సంహరించిన వాడ. శూర, సూర్యుడు. సూర్యుడు అంటే ఏ విధమైనటువంటి జంకు గొంకులు లేకుండా తాను సాధింపదలుచుకున్న దాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అన్నింటినీ కూడా తొలగించుకుంటూ ముందరికి పోయేటువంటి వాడు సూర్యుడు అని అంటారు. శూర విక్రాంతం శూరయతీతి శూర. సూర్యుడు అంటే విక్రాంతి, విక్రమణం. విక్రమణం అంటే వి అంటే పాదం. పాదము ముందుకు వేయటం అంటే ముందుకి ఏ విధమైనటువంటి జంకు గొంకులు లేకుండా ఏ అడ్డంకులు వచ్చినా వాటిని తొలగించుకుంటూ పోయేటువంటి వాడు సూర్యుడు అన్నమాట. కాబట్టి ఆ పరమాత్మను సూర్యుడు అనేటువంటి పేరుతో కూడా వ్యవహరిస్తున్నారు. శూర విద్వాన్ అని కూడా అన్నారు. విద్వాన్ అంటే సర్వము తెలిసినటువంటి వాడు. అటువంటి ఇంద్రుడు సగణ, అతనికి సంబంధించినటువంటి వాళ్ళంతతో కలిసి సోమం పిబ, మేము సమర్పించుకునేటువంటి సోమాన్ని త్రాగుము అని, అంటే యజ్ఞంలో సోమరసము అనేటువంటి దాన్ని నిమిత్తంగా చేసుకుని మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. సోమ అంటే మాలో ఉండేటువంటి జ్ఞాన తత్వం ఏదైతే ఉందో, దేన్ని ఉపయోగించుకునైతే మేము నిన్ను చేరుకోవాలనుకుంటున్నామో అటువంటి జ్ఞానమే సోమం. ఇక్కడ సోమ వృత్రహన్ శూర విద్వాన్. మేము ఇది నీకు సమర్పించి మేము ఒకటి ప్రయోజనం పొందాలనుకుంటున్నాం. ఏమిటి? జహి శత్రువున్. శత్రువున్ జహి. మా శత్రువు అంటే తలకాయ తీసేసేవాడు అని అర్థం. శాతయతి శత్రువు. శాతయతి అంటే తలకాయలు పగలగొట్టేసేటువంటి వాడు. శత్రువున్ జహి, సంహరించు. మృధ, యుద్ధాలని అపమృధస్వ, నాశనం చేయి. మా మీద పోరాడేటువంటి అజ్ఞానము మన మీద కత్తిగట్టి
మనని సర్వనాశనం చేయటానికి పూనుకుని ఉంటుంది. అటువంటి యుద్ధాలన్నింటినీ కూడా సర్వనాశనం చెయ్యి. నహ విశ్వత అభయం కృణి. ఈ మంత్రం చెప్పుకున్నట్టున్నాము. అయినా మరొకసారి దీన్ని గురించి చెప్పుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే దార్ఢ్యం కోసం. ఇవి రెండు, ఈ చరణం పవిత్రం, ఈ మంత్రం రెండు కూడా చాలా గట్టివి, అనేక పర్యాయములు సంభావించదగినటువంటివి, మళ్ళీ మళ్ళీ అనుకోవలసినటువంటివి కనుక ఇవి ఒకవేళ క్రిందటి పాఠంలో జరిగినమైనా మళ్ళీ వీటి ప్రస్తావన ఎందుకు అనంటే విషయ దార్ఢ్యం కోసం. అనగా రాగం అతిశయిందుతుండు అన్నారు చూడండి. ఆ విధంగా ఆ అభయం కృణి, మాకు అభయాన్ని చేసి పెట్టు. అభయము, దీని గురించి కూడా చాలాసార్లు అనుకున్నాము. భయం అంటే ఏమిటి? భయం అంటే సంసారమే. ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటిది నిర్ణయించలేనటువంటి ఒక జీవయాత్రనే సంసారము అని అంటుంటారు. మనం ఏమీ చెప్పలేం. మరుక్షణంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు ఊహ రాదు, జరుగుతూ ఉంటుంది. కాకపోతే జరగకూడదు అని అనుకుంటూ ఉంటాము. కానీ అలా అనుకుంటున్నది ఫలించడం అంటే భగవద్ అనుగ్రహం కావాలి. అందుకనే ఇటువంటి ప్రార్థన చేయాలి. కృణు అభయం కృణుహి, అభయం చేయము. అభయం అంటే చెప్పుకున్నాం, భయం అంటే సంసారమే. ఆ సంసారం లేనిటువంటి స్థితి మాకు విశ్వత అన్ని వైపుల నుంచి కలిగించు. సుమిత్రాన ఆప ఓషభయస్సంతు దుర్మిత్రాస్తస్మై భూయాసు యోస్మాన్ వేష్టియం చ వయం దుష్మః. నః మాకు ఆపహ జలములు, ఓషభయ ఓషధులు, సుమిత్రాహ మంచి మిత్రములు అవుగాక. జలములు, ఓషధులు. జలములు అంటే నీరు, ఓషధులు అంటే ధాన్యములు, మనం ఆహారంగా తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి సమస్త విధములైనటువంటి ధాన్యములు, కూరలు, తర్వాత పాలు మొదలైనటువంటివన్నీ కూడా పోషకులు. అవి మాకు సుమిత్రాహ మంచి మిత్రములు అయినవి అవుగాక. మామూలుగా మనం దాహం వేస్తే నీళ్లు దాచుకుంటామండి. ఆ నీళ్లు పుచ్చుకుంటున్నాం, ప్రార్థన చేయటల్లా ఓ జలములారా మీకు మాకు మంచి మిత్రములై లోపలికి వెళ్ళి మా ఉపకారం చేయండి అని గ్లాసులో నీరు తాగేటప్పుడల్లా అనుకుంటున్నామా? నిజానికి అనుకోవాలి. ఎందుకనంటే మనం సృష్టిలో చూస్తూ ఉన్నాం, ఏదైతే మన దాహాన్ని పోగొట్టి మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుందని లోపలికి తీసుకుంటున్నామో ఆ పదార్థము కొన్ని సందర్భాల్లో అనేకమైన కారణాల చేత విష సంపృక్తమైపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏమిటన్నమాట, పరీక్షించి తీసుకుంటున్నాము అని అర్థం. అంటే మనం తీసుకునేటువంటి జలములో ఏ విధమైనటువంటి కాలుష్యము లేకుండా మనం జాగ్రత్త పడాలి, భగవంతుడు అనుగ్రహించాలి. మన ప్రార్థన ఉండాలి, భగవంతుని యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకనే సుమిత్రాన ఆప ఓషభయస్సంతు, జలములను ఓషధులు మాకు సుమిత్రములగుగాక. మిత్రుడు అనే శబ్దానికి అర్థం ఏం చెప్పారంటే ఏకక్రియం భవేన్ మిత్రం. ఇద్దరు కలిసి ఒక పని చేస్తూ ఫలితాన్ని ఇద్దరు కలిసి అనుభవించడానికి మిత్రుడు అని పేరు. అటువంటి మిత్రులు అగుగాక అంటే మేము తీసుకునే జలాలు మా ద్వారా లోపలికి వెళ్ళి లోపల ఉండేటువంటి చెడు పదార్థాన్ని బయటికి పంపించడము, ఆ నీళ్లలో ఉండేటువంటి దాహాన్ని పోగొట్టే శక్తి ద్వారా అవయవాలన్నింటినీ కూడా తృప్తిపరుస్తూ ఉండటము అనేవి చేస్తూ ఉంటాయి. అంతేగాక మన వల్ల వాటికి కూడా లోపల ఉండేటువంటి జలాలు, లోపల తీసుకునేటువంటి జలాలకు కూడా కొన్ని రకమైనటువంటి మాధుర్యము మొదలైన లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఉభయతారకం కింద భావించాలి. సుమిత్రాన ఆప ఓషభయస్సంతు. అయితే లోకంలో మనం బాగుపడటం ఇష్టం లేని వాడు కొంతమంది ఉంటారు. ఏదైనా మనం ఒక ప్రయోజనాన్ని పొందుతున్నాము అని అంటే
ఆ ప్రయోజనం మనకి రాకుండా చూసేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటుంటారు. సృష్టిలో పదార్థాలే ఒక్కొక్కసారి మనకు శత్రువులై ఉంటాయి. ఎలాగంటే చెప్పుకున్నాం, అన్నం వండుకున్నాం. ఆ అన్నం వండుకున్నటువంటి అన్నము వేళకు తినడానికి సాధ్యం కాకపోతే సాయంకాలం అయ్యేటప్పటికి ఏదైతే రుచితో మంచి పుష్టికరమైనటువంటి పదార్థంతో భావనతో మనం లోపలికి తీసుకుంటామో అవే ముట్టుకోవటానికి కూడా వీలు లేకుండా పాసిపోయి అసహ్యంగా తయారు. ఏ పదార్థం ఎప్పటిదాకా చక్కగా ఉంటుందో చూసుకుని దాన్ని అనుభవిస్తూ ఉండాలి. కాబట్టి ఆ రకంగా అవటం కూడా దుర్మిత్ర లక్షణం. సుమిత్రాన ఆప ఓషధయస్సంతు దుర్మిత్రాస్తస్మై భూయాసు. వానికి మనకు ఏవైతే సుమిత్రములవుతున్నాయో ఆ జలములను ఆ ఓషధులను మరొకరికి దుర్మిత్రములవుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇదేమిటంటే ఇది కూడు బుద్ధి కదా, ఇది ఉండటానికి వీల్లేదే. అందరూ బాగుపడాలి అనేటువంటి లక్షణం కలిగినటువంటి సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి భారతదేశంలో వేద మంత్రాలను ఉపయోగించుకుని వాడు చెడిపోగాక అని అడగటం అనేటువంటిది ఏమంత సమంజసమైన విషయము అని మనలో కొంతమందికి ఆలోచన వస్తుంది. కానీ ఎవరిని గురించి ఆ రకంగా అంటున్నాము? ఎవడైతే సద్వస్తువును అసత్తుగా పనికి మారిందిగా దాని వలన బాగుపడేటువంటి వాళ్ళందరినీ ద్వేషిస్తూ ఉంటాడో అటువంటి వాడు గనక మంచి ప్రయోజనాలు పొందితే ప్రపంచానికి అంతటికీ వాడి వల్ల ప్రమాదం వస్తుంది. అందుకని దుర్మిత్రాహ తస్మై సంతు భూయాసు. ఆ ఓషధులను జలములను మనకు సుమిత్రములవుగాక. తస్మై ఎవడైతే మనని ద్వేషిస్తూ ఉంటాడో వారికి దుర్మిత్రములవుగాక అని అన్నారు. అంటే దుర్మిత్రములవుగాక అంటే ఏమిటన్నమాట? వారిలో ఉండేటువంటి ఈ దుష్ట భావనలు ఏవైతే ఉన్నాయో వాడిని చంపాలి, వీడు పొడవాలి అనేటువంటి మామూలుగా లోకంలో కొంతమంది మనుష్యులు ఉంటారు. బలమని ఉన్నతో నొడలం వాడును గాని స్వభావ దుష్టుడై వెరసిన వాని నొంచెదను వీని కలంచెదనంతు కారణంబుల వెదకు నిరంతరం పొందని కారణమును ఘటించు కొందరపడు అవ్యవస్థిత మనస్కుడు వానికి శాంతి ఉన్నవే అని ఓ మహాకవి అంటాడు. ఒంట్లో బలం అంటూ ఉంటే ఆ బలానికి తోడు పాడు ఆలోచనలు ఉంటే బలమని ఉన్నతో నడుల వానుడు గాని స్వభావ దుష్టుడై వెలసిన. స్వభావంతోనే దుర్మార్గుడు. స్వభావంతో దుర్మార్గుడు అంటే చూడండి, దూలగొండి ఆకు ఉంది. దూలగొండి అంటే అది శరీరానికి తగితే దురద పడుతుంది. అలాగే పల్లేరుకాయలు ఉంటాయి. ఆ పల్లేరుకాయలు ఎటు తిరిగినా ఏదో ఒక రకంగా కాళ్ళలో గుచ్చుకుంటూ ఉంటాయి. ఇటువంటి పదార్థాలు కూడా లోకంలో ఉన్నాయి. వాటిని మనం హక్కును చేర్చుకోలేం. అందుకని వాటిని నాశనం చేయమని అడగక తప్పదు. దుర్మిత్రాస్తస్మై భూయాసు యో ఓస్మాన్ ద్వేష్టి. ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తున్నారో, ఇక్కడ మమ్మల్ని అంటే వెంకయ్యని, పుల్లయ్యని, రఘునాథ్ శర్మని అని అర్థం కాదు. అస్మాన్ అనే శబ్దానికి ఇక్కడ విశేషమైన అర్థాన్ని భావించాలి. ఏమిటంటే ఆ విశేషమైన అర్థము సర్వాంతర్యామి బహిర్యామి అయినటువంటి అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఉన్నటువంటి అహం శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మను ఎవరైతే ద్వేషిస్తాడో, పరమాత్మను ద్వేషించేవాడు వాడంతా వాడే నాశనం అయిపోతాడు. ఎందుకనంటే సర్వరక్షకుడైనటువంటి వాడిని ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఆయన దయతో కొంత పదార్థం ఇస్తే ప్రయోజనం పొందాలనుకునేటువంటి వాడు రాజుగారి అనుగ్రహం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆగ్రహాన్ని సంపాదిస్తే రాజు నాకు ఇది అని అడిగితే వెంటనే వాడు తలకాయ తీసేస్తారు కదా. ఆ విధంగానే యోస్మాన్ ద్వేష్టి
అస్మాన్ అంటే భగవద్ ఆరాధకులు, భగవతత్వ జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు అయినటువంటి ఉత్తమ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ద్వేషిస్తాడు వాడు. ఎందుకు ద్వేషిస్తాడు అని అంటే దానికి కారణమే ఉండదు. కారణము లేని పగవారు కారే అని భర్తృహరి సుభాషితాల్లో కొంతమంది కసబుచే నీటిచే మోదకరణ చేత బ్రతుకు మృగ మీన సజ్జన ప్రకరములకు శబర కైవర్త సూచక జనులు జగతిన్ కారణము లేని పగవారు కారె తలప అని భర్తృహరి సుభాషితాల్లో అంటాడు. గడ్డి తింటూ బతుకుతూ ఉంటుంది. తర్వాత కసబుచే నీటిచే నీళ్లలో బతుకుతూ ఉంటుంది. మోదకరణ చేత తమ పనులు చేసుకుంటూ ఆనందంతో ఉంటారు. బ్రతుకు మృగ మీన సజ్జన ప్రకరం. మృగాలు లేళ్ళు, మీనములు చేపలు, సజ్జనుడు. వీళ్లకు కారణం లేని పగవారు అంటే ఈ కారణంగా నాకు అతను ఎందుకు కోపం వచ్చింది అని అడిగితే చెప్పలేడు అనమాట. వాడెవడు? శబరుడు అంటే వేటాడి మృగాలను చంపేవాడు. కైవర్తుడు అంటే చేపలు పట్టేవాడు. దుర్జనుడు అంటే సరే లోకంలో ఉండేటువంటి వాడు. వీళ్ళు కారణము లేని పగవారు. కనుక యోస్మాన్ ద్వేష్టి, ఎవడైతే మమ్మల్ని ద్వేషిస్తున్నాడో, ఎంచ వయం విష్మః, మేము ఎవరినైతే ద్వేషిస్తున్నామో, మేమెందుకు ద్వేషిస్తున్నాము? మేము అనంటే పరమాత్మ యందు అచంచలమైన విశ్వాసం కలిగి పరమాత్మ వల్ల తప్ప ముక్తి మొదలైనటువంటివి మహాప్రయోజనాలు కలగవు అనేటువంటి పరమ విశ్వాసంతో ఉండేటువంటి వాడు వీడు అవతల వాడిని ఎందుకు ద్వేషిస్తున్నాడు? అయ్యో వాడు ఈ దారిలోకి రాకుండా చెడిపోతూ తక్కిన వాళ్ళని కూడా చెడగొడుతున్నాడే అనేటువంటి దృష్టితో వాడిని మేము ద్వేషిస్తాం. ఎంచవయం విష్మః, అటువంటి వాడు వాడికి ఈ అప్పులను జలములను ఓషధులను దుర్మిత్రాహ సంతు, చెడ్డ మిత్రములు అవుగాక అని మంత్రం చెప్తాం. సుమిత్రాన ఆప ఓషధయస్సంతు దుర్మిత్రాస్తస్మై భూయాసు యోస్మాన్ వేష్టి యంచ వయం విష్మః ఆపోహిష్ఠామయో భువః తాన ఊర్జే తథాతన మహేరణాయ చక్షసే. ఇటువంటి తర్వాత మంత్రాలన్నీ కూడా జల భూతము అనేటువంటి దానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప విషయాల్ని మన దృష్టికి తీసుకొస్తున్నాయి. వాళ్ళ పాఠం ఇప్పటితో దీంతో స్వస్తి. నమస్కారం గురువుగారు. నేను రాచకొండ మాట్లాడుతున్నాను. నమస్కారం గురువుగారు. అయ్యా అత్యంత అద్భుతంగా అన్ని విషయాలు చక్కగా బోధించారు. రెండు మంత్రాలు చెప్పారు, మళ్ళీ చెప్పారు. మళ్ళీ రెండోసారి మనకి దారుఢ్యం కోసం మళ్ళీ చెప్పారు మీరు. అది అవును, బాగుందండి, చాలా బాగుంది. దుర్గాప్రసాద్ చూడండి. అలాగే సార్. గురువుగారు నమస్కారం అండి. ఈరోజు చాలా ముఖ్యంగా జలము గురించినటువంటి విషయం